మాజీ ప్రొఫెసర్, విశ్లేషకుడు నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల దుమారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన మాట వాస్తవం. అమిత్ షా చెప్పినట్లుగా ఆయన వదిలిన మాటల బాణాలు ఇప్పుడు టీడీపీ నేతృత్వ కూటమిలో చిచ్చు పెట్టేవిగా కూడా తయారయ్యాయనే చెప్పాలి. జనసేన అంతర్గత మీటింగ్ లో జరిగిన అంశాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ కు లీక్ చేసిన వీరుడెవ్వరన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు. ఈలోపే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా నాగేశ్వర్ ప్రకటించి వివాదాన్ని ప్రస్తుతానికైనా కోల్డ్ స్టోరేజీలో పెట్టేందుకు ప్రయత్నించారు. జనసేన కూడా అంతే వేగంగా స్పందించి ఆ విషయాన్ని అంతటితో వదిలేద్దామని ప్రకటించడం కాస్త విడ్డూరంగానే అనిపించింది. ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలకంశం కూడా చర్చనీయాంశమవుతోంది. టీడీపీపై జనసేన పెత్తనం చేస్తోందా లేక అటు నుంచి ఇటు అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు కూడా టీడీపీ సిద్ధం కావటంతో పాటుగా మరో 1-2 విషయాల్లో జనసేనను మచ్చిక చేసుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను చూస్తే ఆ పార్టీ నేతల్లో భయం పెరిగిందనిపిస్తోంది. చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా అంటే ఎవరో వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెవిలో ఊదారట. ఆ వ్యాఖ్యలను నాగేశ్వర్ పబ్లిక్ డొమైన్ లో పెట్టిందే తడవుగా జనసేన, టీడీపీ నేతలు ఊగిపోయారు. నాగేశ్వర్ ఆ రెండు పార్టీలనే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా అవమానపరిచారని ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో పలు పోలీస్ స్టేషన్లలో నాగేశ్వరరావుపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 20 కేసుల దాకా వచ్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 2 రోజుల టెన్షన్ తర్వాత నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో తనకొక వ్యక్తి ద్వారా సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని పరిశీలించకుండానే తాను వాటిని జనంలోకి వదిలానని ఆయన అంటున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని నాగేశ్వరరావు ప్రకటించారు. కాకపోతే కొందరు జనసేన నేతలు కోరినట్లుగా నాగేశ్వర్ క్షమాపణ చెప్పలేదు. అయినా సరే సర్దుకుపోయేందుకు జనసేన చేసిన ప్రయత్నం చూస్తే మాత్రం వీలైనంత త్వరగా ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. టీడీపీ, జనసేన మధ్య ఎన్నికల్లో గెలిచినప్పుడు ఉన్నంత సఖ్యత ఇప్పుడు లేదనిపిస్తోంది. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అగ్రనేతలు వాటిని సెట్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. తమ క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నా తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీవీకి అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జనసేన శ్రేణుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. టీడీపీతో విడిపోయి రాజకీయాలు చేయాలన్న ఆకాంక్ష వారిలో కనిపిస్తోంది. పైగా ప్రభుత్వంలో టీడీపీ అవినీతి పెరిగిపోయిందని, దానివల్ల తమకు కూడా చెడ్డ పేరు వస్తోందని జనసేన నేతలు కొందరు పవన్ కళ్యాణ్ కు నూరిపోస్తున్నారు. దాంతో ఎవ్వరినీ లెక్క చేయాల్సిన పని లేదని, మన పని మనం చేసుకుపోదామని పవన్ చెబుతున్నారట. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లకు చెల్లింపులిచ్చే విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని ఒక అంశం ప్రచారానికి వచ్చింది. ఒక పనిని వేరువేరు చోట్ల ఒక పెద్ద కాంట్రాక్టర్ మరికొంతమంది చిన్న కాంట్రాక్టర్లు చేస్తే కేవలం పెద్ద కాంట్రాక్టర్ కు డబ్బులిచ్చారని జనసేన ఆగ్రహం చెందిందట. జనసేనకు చెందిన చిన్న కాంట్రాక్టర్లు అన్యాయమైపోయారని పవన్ నిలదీస్తే సీఎం చంద్రబాబు, ఒక మంత్రి సర్ది చెప్పారట. ఇకపై అటువంటి పొరపాట్లు జరగబోవని వివరణ ఇచ్చి పవర్ స్టార్ ను చల్లబరిచారట. మరి ఈ గేమ్ ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.